చెప్పండి అన్న, ఎందుకన్నా ఇప్పుడు కేటీఆర్ను ఈడీ విచారణకు పిలవడం అనేది జరిగింది. పోయిన వాళ్ళకు అంటే అభిమానులు అనేది అక్కడ చుట్టూ పరిసర ప్రాంతాలకు పోవద్దా? ఎందుకు పోలీసులు అరాచకం ఏంటి? ఇంతగానం ఎందుకు అరెస్ట్ చేయవలసి వస్తుంది వాళ్ళు? ఇప్పుడు ఈరోజు అన్నతో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది. వెహికల్ లోపలికి వెళ్ళినాక సాధారణంగా మేము కూడా డిస్పస్ అవుతున్నాం. అత్యుత్సాహం పోలీసులది. మీడియా వాళ్ళని వెనుక వీపులోంచి నెట్టేసి, నేను మీడియా వాళ్ళ పక్కకు నేనున్నాను. నేను వెళ్ళేసి దాసోజు శ్రవణ్ గారి మీద నేను పడడం వెంటనే జరిగిపోయింది. మేమేమన్నా రౌడీలమా, లేకపోతే దేశద్రోహులమా, లేకపోతే మేమన్నా టెర్రరిస్టులమా? సర్వసాధారణం. ఇప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడతారో ఆ మనిషి, మీరున్న పార్టీ, అక్కడ మా మనిషిని పిలిచినప్పుడు మేము వెళ్తాం కదా, మీరైనా వెళ్తారు. సో ఆయనకి మేము తోడుగా వెళ్ళినాము, ఆయన లోపలికి వెళ్ళిపోయారు, మేము రిటర్న్ అవుతున్నాం. మీకు అంత అత్యుత్సాహం ఎందుకు? ఇప్పుడు క్రిషాంక్ గారిని, పల్లెరవి గారిని, వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేసి అంటే ఏం చేయాలనుకుంటున్నారు? మీరు 13 నెలల నుంచి మీరు వచ్చింది, జనాలు కొడుతున్నారు, చీదరించుకుంటున్నారు. తెల్లారు లేస్తే అరెస్టు, రాత్రి లేస్తే అరెస్టు. మీకు అరెస్ట్ తప్పించి, రిమాండ్ తప్పించి నువ్వు వేరేది ఒక్క పని చేస్తే నువ్వు చూపి, నువ్వు అసలు నిజంగా మగాడివి అయితే నువ్వు ఒక్కడివే, నీ సెక్యూరిటీ లేకుండా, నీ మొత్తం భద్రతా టీం లేకుండా నువ్వు ఒకసారి గ్రామాల్లోకి రా, చెప్పులతో కొడతారు నేను. ఏం చేస్తున్నావు నువ్వు? కేటీఆర్ అన్న మీద ఇప్పుడు ఇదంతా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. స్టేట్లో ఏసీబీ నేను ఆడతాను, సెంట్రల్లో ఈడీ పెట్టి నువ్వు ఆడు. కానీ ఇప్పటికి కూడా అవినీతి జరిగింది అని ఒక్క మాట కూడా ఎవ్వరు కూడా ఇక్కడ చెప్పట్లేదు. రెండోది, నిన్న సుప్రీంకోర్టు కేటీఆర్ గారి అడ్వకేటు విత్డ్రా చేసుకున్నారు. స్క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో మేము విత్డ్రా చేసుకున్నాం. దానికి కేటీఆర్కి ఒక చెంపపట్టు అది ఇది అని చెప్పేసి మంత్రుల మాట, చెంపపట్టలేదు, చెవి పట్టలేదు. ఇప్పుడు మీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరిగింది? నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగిన కుంభకోణం ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం. నేను చెప్తాను, 2 నిమిషాలు మీరు నాకు టైం ఇస్తే సార్, నేను చెప్తాను. నేషనల్ హెరాల్డ్ కేసులో నవజీవన్, హౌమీ ఆవాస్ ప్లస్ నేషనల్ హెరాల్డ్, ఈ 3 న్యూస్ పేపర్స్ ఒక మంచి ఉద్దేశంతో అది ఓపెన్ అయింది. అది ఓపెన్ అయిన తర్వాత స్వతంత్ర సమరయోధులు ఒక 5,000 మంది అందులో స్టేక్ హోల్డర్స్గా చేరారు. చేరిన తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చేసి లక్నోలో, ఇండోర్లో, ఢిల్లీలో, యూపీలో, పంచకులాలో వేల ఎకరాల భూములు అందులో ఆ పేరు మీద వచ్చినాయి. తర్వాత ఏం చేశారు? జేవిఎల్ అని ఒక కంపెనీ రెడీ చేశారు. యంగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీలో మీరు చూడండి, 76% తల్లి కొడుకుల వాటా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. 24% వాటా మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్ది. 100% కాంగ్రెస్ వాళ్ళే ఉండబట్టే. దాని తర్వాత ఫేమా రూల్స్కి అగెయిన్స్ట్గా స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా మీరు ఏజేఎల్ కంపెనీకి సంస్థకు సంబంధించిన షేర్ వాటాలన్నీ మీరు యంగ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఫేమా రూల్స్ ఉల్లంఘన కాదు అది, ఈడీ ఉల్లంఘన. ఇప్పుడు ఈడీ కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చున్నదాడా? ఇప్పుడు దాంట్లో ఇప్పుడు సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకోలేదా? ఆయన దొర అయిపోయాడు, కేటీఆర్ అన్న దొంగ అయిపోయాడా? మరి నువ్వు ఎందుకు వేసినావు మరి క్వాష్ పిటిషన్? సుప్రీంకోర్టులో నువ్వు ఎందుకు విత్డ్రా చేసుకున్నావు? నువ్వు అసలైన గజ దొంగ. నువ్వు 90 కోట్ల అప్పు కాంగ్రెస్ పార్టీ యంగ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఎట్లా తీసుకుంటుంది? ఒక రాజకీయ పార్టీ ఒక సంస్థ నుంచి అప్పు తీసుకోవడం అనేది నేరం యాజ్ పర్ ఇండియన్ పినల్ కోడ్. అందులో ఏది మన ఇంట్రెస్ట్ ఫ్రీ మీరు 90 కోట్లు మీరు తీసుకున్నట్టు పక్క ఆధారాలు ఉన్నాయి ఈడీ దగ్గర. మీ కోర్టులో కేసు ఉంది, ఢిల్లీ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నువ్వు కూడా వెళ్ళావు కదా అక్కడికి, నువ్వు కూడా క్వాష్ పిటిషన్ వేసినావు కదా, విత్డ్రా చేసుకున్నావు కదా. సిగ్గు శరం ఏమన్నా రేవంత్ రెడ్డికి ఉంటే, నేషనల్ హెరాల్డ్ మీద దమ్ము ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడితే ఆయన మాట్లాడాలి, నేను మాట్లాడతా. అది తప్పు అని ఒప్పుకుంటే, ఇప్పుడు కేటీఆర్ గారు చేసింది తప్పు అని మేము ఒప్పుకుంటాం. ఆయన అసలు ఎక్కడ కూడా అన్న పైసా మిస్టేక్ జరగకుండా, అవినీతి జరగకుండా ఎండ్ టు ఎండ్ ఫార్ములా వారి అకౌంట్కి మన అకౌంట్ నుంచి వెళ్ళిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, రాష్ట్రానికి ఇంత మంచి పేరు వచ్చిన తర్వాత నువ్వు మెచ్చుకోవాల్సింది. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిగా జీవితంలో నువ్వు కనీసం జై తెలంగాణను నేను ఇన్ని మీటింగ్స్లో నిన్ను చూసాం. సంవత్సరం అయింది నువ్వు సీఎం అయ్యి. జై తెలంగాణ ఒక్క వీడియో పెట్టు, నువ్వు మగాడివైతే నేను రాజీనామా చేస్తాను బీఆర్ఎస్. ఎందుకు ఈ అగ్రిమెంట్ కొట్టేయవలసి వచ్చింది? ఈ ఫార్మా రేస్ కేసును అగ్రిమెంట్ ఎందుకు తీసేయవలసి వచ్చింది? ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు మీరు నా సంస్థకి స్పాన్సర్గా వచ్చారు, ఓకే, మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ అగ్రిమెంట్ సైన్ చేసేసారు, ఓకే. కానీ మీకు ఫస్ట్ రేస్ ఏదైతే జరిగిందో ఉన్న పలంగా మీరు నెక్స్ట్ రేస్కి కొన్ని రోజుల ముందు మీరు విత్డ్రా చేసుకున్నారు స్పాన్సర్షిప్. కానీ నేను నా రాష్ట్రానికి పేరు రావాలని చెప్పి అది రద్దు చేయొద్దని చెప్పేసి నేను ఒక కంకణం కట్టుకొని ఇన్ని దేశాలు పోటీ పడ్డ దాంట్లో నా సిటీకి వచ్చింది హైదరాబాద్. కానీ ఒక మంత్రిగా ఆయన డెసిషన్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇది ఫెయిల్ కావద్దని చెప్పి ఒక సదుద్దేశంతో ఆయన జరిపిన అది రేస్ని సక్సెస్ చేసి దానికి వచ్చి కొన్ని కోట్లు మనకు రాబడి వచ్చింది. దాని మీద నువ్వు ప్రతి దేశంలో ప్రతి ప్రోగ్రాం జరుగుతుంటాయి. ఇప్పుడు మొన్న చూసాం అజిత్ గారు
ఈ సీఎం కనీసం సిగ్గు శరం ఉంటే తల దించుకోవాలి ఆయన. ఆయన ఎక్కడో ఆయన రేస్ చేసేసి భారతదేశం జెండా పట్టుకున్నాడు. మన నటుడు అజిత్ మూడో పొజిషన్లో వచ్చేసి ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. ఫార్ములా ఈ లాంటిది ఇప్పటి వరకు మన దేశంలో ఎవరు చేయని ఘనకార్యం కేటీఆర్ అన్న చేశారు. ఏది మొబిలిటీ వెహికల్స్ ప్రమోట్ చేయడానికి. నువ్వు అట్లాంటి మనిషిని పట్టుకొని నువ్వు అవినీతి అంటావు. నువ్వు అవినీతి తవ్వితే నీది తీయాలి. నువ్వు ఆర్టీఐ బ్రోకర్ అయ్యి నువ్వు ఎంత సంపాదించినావు, నువ్వు ఎన్ని బండ్లు కొన్నావు, నీకు ఎవడెవడు ఫార్చునర్లు గిఫ్ట్లు ఇచ్చిండు, ఆ లెక్కలన్నీ నీ తీస్తే మాకు టైం సరిపోదు, మా 5 ఏళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి మాయి. నువ్వు కేటీఆర్ మచ్చలేని మనిషి, నువ్వు ఆయన మీద నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అవగాహన రాహిత్యం, పరిపాలించే స్తోమత సమర్థత లేకపోవడం, రెండోది డైవర్షన్ పాలిటిక్స్, నాలుగోది రివెంజ్ పాలిటిక్స్. సంవత్సరం వెళ్ళదీసినావు నువ్వు అరెస్ట్ అని నీకు జనాలు గ్యారెంటీలు మర్చిపోయినావు అనుకుంటున్నావు. కేసీఆర్ గారు ఇచ్చిన 2కి 4 అన్నావు, 4కి 8 అన్నావు, అసలుకే ఎసరు పెట్టినావు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ప్రజలకు తెలిసిపోయింది. చికాకు పుడుతుంది మాకు. తెల్లారు లేస్తే అరెస్ట్ ఏంది, హరీష్ అన్న ఇంటి ముందు పోలీసులు, కౌశిక్ రెడ్డి అన్న ఇంటి ముందు పోలీసులు, రామన్న ఇంటి ముందు పోలీసులు. నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు మళ్ళీ క్రైమ్ రేట్ పెరిగిందని మొన్న రిపోర్ట్ వచ్చింది. నువ్వు ఆపోజిట్ ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులను పెడితే మరి లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తాడు? సో చెప్పేది ఏంటంటే జనాలు చీ కొడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి, తర్వాత అక్రమంగా నువ్వు తీసుకున్న ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో మళ్ళీ బై ఎలక్షన్ పెట్టు. ఎవరు గెలుస్తాడో బయట పబ్లిక్లో ప్రజాక్షేత్రంలో ఎవరికి మద్దతు ఉందో తెలుస్తుంది. ఈ ఫార్మా రేస్ కేసేనా ఈరోజు ఈడీ విచారణ జరిగేది? లేకుంటే అనేక మార్లు అంటే కాంగ్రెస్ నేతలు కేటీఆర్ మీద అనేక ఆరోపణలు చేశారు. ఒకటి లగ్చర్లు అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, డ్రగ్స్ అన్నారు, అంటే వివిధ రకాలుగా ఆయన మీద ఆరోపణలు చేశారు. అంటే ఇవన్నిటి మీద విచారణ జరుగుతుందా? ఓన్లీ కేవలం ఈ ఫార్మా రేస్ కేసే? వీళ్లకు ముందు పరిపాలించే దమ్ము ధైర్యం లేదు. కేటీఆర్ అన్న లాంటి మనిషి, నేను చెప్తున్నాను సార్, ప్రపంచంలో చాలా అరుదైన పొలిటీషియన్స్లో ఒకరు. ఆయన ఎప్పుడు కూడా ఆయన గురించి స్వార్థంగా ఆలోచించలేదు. ఆయన సొంత పార్టీ గురించి ప్రజల గురించి ఆలోచించిన మనిషి. ఈరోజు మనకు ఎన్ని ఎస్ఎన్డిపి నాలాలు వచ్చినా, ఎస్ఆర్డిపి రోడ్లు వచ్చినా, ఫ్లైఓవర్లు వచ్చినా, అండర్ పాస్లు వచ్చినా, ఫార్ములా వచ్చినా, అనేక ఐటీ కంపెనీలు మనకు పెట్టుబడులు వచ్చినా అది ఆయన పుట్టకొచ్చిందా? ఆయన పుట్టకొచ్చిందా? రాష్ట్రానికి వచ్చింది. 100,000 కోట్ల ఒకప్పుడు ఐటీని తలదన్నే విధంగా ఉండే బెంగళూరుని వెనుకనెట్టి ఈరోజు ఐటీ ఉత్పత్తుల్లో కానీ ఐటీ ఉద్యోగాలు కానీ నంబర్ 1 పొజిషన్కి వచ్చినాం. కేంద్ర సంస్థలే మనకు రిపోర్ట్లు ఇచ్చినాయి. అవి తప్పని నిరూపించమని చెప్పండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం ఏది చేసినా మనం దొరకబట్టుకునే నాయకుడు ఒకడున్నాడు అపోజిట్లో, అది కేటీఆర్. సో ఆయనని ఏం చేయాలి? మనం ఆయనని మెంటల్గా కొద్దిగా పీస్ తీసేయడానికి ఇబ్బంది పడాలి. కానీ కేటీఆర్ అనే మనిషి అంత ఈజీగా మీకు లొంగడు. మీరు ఎంత వంచాలని చూస్తే ఆయన ఇంకా ఎదుగుతాడు. మీరు ఎన్ని 6 గ్యారెంటీలు మర్చిపోయి మీరు అన్నట్టు లగచర్ల డ్రగ్స్ కేసు అన్నీ తీసుకొచ్చాయి. ఇప్పుడు మొన్న కూడా ఆయనకు సంబంధించిన రిలేటివ్స్ హోటళ్ళ దగ్గర మీరు ఎవడో 100కు ఫోన్ చేసి దాంట్లో డ్రగ్స్ ఉన్నాయంటే అది సీఎం దాకా పోతే ఆ గుంపు మేస్త్రి 2 గంటల పాటు అన్ని రూమ్లు ఎత్తుకుతే నీకు ఏం దొరికింది? అంటే నీకు అరెస్ట్ చేయాలి అని ఒక పిచ్చి, ఒక యావ తప్పించి నీకు వేరేది ఏం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఆయన మీద మీరు చేసే ఈ ఏదైతే మీరు నాటకాలు ఆడుతున్నారో ఏది కూడా వర్కౌట్ కాదు. మీకు అల్టిమేట్గా ఫైనల్గా కేటీఆర్ గారు చాలా క్లీన్గా వస్తారు. మీరు ఎన్ని అబాండాలు వేసుకున్నా, ఎన్ని ఆరోపణలు చేసుకున్నా, మీరు ఎన్ని ఇన్వెస్టిగేషన్ కంపెనీలు తెచ్చుకున్నా తప్పు చేయనోడు భయపడడు, వంగడు. డెఫినెట్లీ మళ్ళీ అని డేర్గా మీ ముందే నిలబడతాడు. మీరు ఎందుకు చేస్తున్నారని కూడా నేను చెప్తా. మీరు మూసీ లాంటి కొన్ని దొంగ ప్రాజెక్టులను కేటీఆర్ గారిని లోపలేసి మనం అప్రూవ్ చేసుకొని మనం పంచుకోవచ్చు అనే ఒక మంచి ఆలోచన కూడా మీకు ఉంది. సో కేటీఆర్ గారు అడ్డు లేకపోతే మనం 4 ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన చేసుకోవచ్చు అని ఒక దురుద్దేశం కూడా ఉంది. సో మీరు మీ స్వార్థం కోసమే ఇది కేటీఆర్ గారు మీరు కేసులు చేశారు తప్పించి కేటీఆర్ గారు క్లీన్ అని రాష్ట్రం మొత్తం తెలుసు. కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ శ్రేణుల పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ఏ విధంగా ముందు కార్యాచరణ ఉండబోతుంది? రియాక్షన్ ఎట్లుంటుంది? మాకు ఒక 1% కూడా మేము బాధపడే ప్రసక్తే లేదు. ఇంకా అగ్రెసివ్గా పనిచేస్తాం. ఆయన ఎట్లయితే చిట్టినాయుడు మా మీద రివెంజ్ తీసుకొని ఆలోచిస్తున్నాడో ఆయనకి 1,00,000 మంది కేటీఆర్లు పుట్టుకొస్తారు మా కేటీఆర్ అన్న లోపలేస్తే, అంతే తప్పించి. ఎందుకంటే మేము రాష్ట్రం కోసం మేము కొట్లాడిన వాళ్ళం, మేము ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్న వాళ్ళం, మేము ఇట్లాంటి కొన్ని 100,000 ఏం జరుగుతుంది సార్? లేని కేసులో మీరు లోపలిస్తే ఏం జరుగుద్ది? మీరు రిమైండ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తుంది? న్యాయస్థానం మాకు చూస్తుంది. మేము చూడట్లేదా? ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డి గారికి బెయిల్ ఎట్లా వచ్చింది? అక్కడ ఫస్ట్ ఆయన నెట్టేసిందే సంజయ్ గారు, ఏది జగిత్యాల ఎమ్మెల్యే గారు. కోర్టులో ఏమైంది? అక్కడ నువ్వు బెయిలబుల్ సెక్షన్స్ వేసి రాత్రంతా తిప్పుతావా నువ్వు? అంటే న్యాయస్థానం లేవా? అంటే నువ్వు ఎంత దొంగలంగా పనులు చేసినా కూడా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. కేటీఆర్ గారిని ఒకవేళ వాళ్ళు ఏమన్నా జరిగి ఆయన లోపలి పోయినా కూడా 1,00,000 మంది కేటీఆర్ లేకమై మళ్ళీ పార్టీ నిల్చోబెడతాం తప్పించి భయపడే ప్రసక్తే లేదు మాకు.